హలో అండి, వెల్కమ్ టు సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చి సొరకాయ సర్వపిండి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను సొరకాయ మొత్తం తీసుకోలేదండి, దీంట్లో హాఫ్ తీసుకున్నాను, ఇంకా హాఫ్లో కూడా కొంచెం మిగిల్చాను. ఇక్కడ పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు కూడా మిక్సీ చేసుకున్నానండి. కొన్ని పల్లీలు అయితే వేయించుకున్నాను. ఇదైతే మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఇది పొట్టు తీసేసుకొని గ్రేటర్లో ఇట్లా సన్నగా కూరలా తీసుకున్నానండి. ఇట్లా సన్నగా కూరలో చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. గింజలు అనేది రాకుండా చేసుకోవాలి. వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి సొరకాయలో. ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని ఆనియన్స్, నానబెట్టిన పెసరపప్పు అండి అది కొంచెం, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పల్లీలండి, ఎక్కువ వేయలేదు, కొన్ని. అలాగే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో. అలాగే కొన్ని కచ్చాబిచ్చా దంచిన వెల్లుల్లి అండి, మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి, అదైతే వేయాల్సిన అవసరం అయితే లేదు, మీకు వేయాలనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సొరకాయ పిండిలో మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ సొరకాయ వాటర్తోనే మొత్తం మనకి కలిసిపోతుంది అనమాట. బియ్య పిండి అనేది మనం వేసుకునేటప్పుడు చూసుకుంటా వేసుకొని కలుపుకోవాలండి. ఆ వాటర్లోనే అది మిక్స్ అయిపోతుంది. మీరు వాటర్ అనేది ఏమాత్రం వేయకండి, దీంట్లో వేయకుండా బియ్య పిండి వేసుకోవాలి. నేను గ్లాస్ వేసుకున్నాను, మళ్ళీ కొంచెం నాకు పట్టింది అనమాట. ఈ విధంగా ఉండాలండి పిండి అయితే. చేతికి ఇలా ముద్ద చేసుకుంటే రావాలి, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక ప్యాన్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం అప్లై చేసి ఈ సొరకాయ సర్వపిండి అయితే నేను అప్లై చేసేస్తున్నాను. నాకు సొరకాయ ఇది వచ్చేసి నాకు ఒక కప్ అవుతుందండి, కప్ అయింది అనుకుంటాను. నేను మెజర్మెంట్స్ కూడా అవసరం ఉండదు, మనం ఎంత అంటే అంత చేసుకోవచ్చు. అంటే అది కలిసి మన బియ్యపిండి తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి మెజర్మెంట్స్ అనేది అవసరం లేదు. కొన్ని 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 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ మాత్రం కొంచెం చూసి వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మరీ దళసరిగా వేయకూడదండి, కొంచెం పలచగానే మనం ఇది ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇది మొత్తం అప్లై చేసేసాను కదా, ఇప్పుడు హోల్స్ పెట్టేస్తున్నాను. ఇంకా ఆయిల్ కూడా ఏం పైన అయితే వేయాల్సిన అవసరం లేదు, మన కింద ఆల్రెడీ ఆయిల్ రాసాం కాబట్టి. ఈ విధంగా ప్యాన్కి అయితే సర్వపిండిని పెట్టేసాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టి కాలుదాం. ఒక మూత అయితే పెట్టాలండి, ఖచ్చితంగా మూత పెట్టాలి. 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా కాలిపోతుంది అనమాట. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను నాన్ స్టిక్ మీద వేసాను కదా, ఇప్పుడు ఐరన్ ప్యాన్ మీద కూడా వేసాను. మీరు ఒక గిన్నెలో వేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. ఉత్తి బియ్యపిండి సర్వపిండి చేస్తాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇవి బూరెల కింద కూడా చేసుకోవచ్చండి, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా అనిపిస్తే తింటే మాత్రం. అంతేనండి, సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.